మన దేశంలో ఓటర్ ఐడీ పౌరసత్వం గాదు, ఆధార్ పౌరసత్వం గాదు, పాస్‌పోర్ట్ పౌరసత్వం గాదన్నారు. మరి ఇంకేంటి పౌరసత్వం అన్న వివాదం వచ్చినప్పుడు, ఇప్పుడేమన్నా అందరికీ పౌరసత్వ సర్టిఫికేట్‌లు ఏమన్నా తీసుకోమంటారా అన్న చర్చ కూడా ఓ పక్కన తెర మీదకొచ్చింది. స్పెయిన్‌లో ఇట్లాంటి ప్రయత్నమే జరిగింది. ఎవరైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ లేవంటారో వాళ్ళని అప్లై చేయండి పౌరసత్వానికి సంబంధించి అని. అంటే అక్కడ కాని వాళ్ళు అక్కడికొచ్చి సెటిల్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళకి. ఈళ్ళేసుకున్నది ఒక 5,00,000 మందొస్తారండి. తీరా చూస్తే 12,00,000 మంది ఇప్పటికి అప్లై చేసుకున్నారు. టోటల్‌గా 15,00,000 మంది దాకా. ఇవి కాకుండా ఇతర దేశాలకు వెళ్ళి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంకొక 5,00,000 దాకా ఉన్నారు. ఒక్కసారి బిత్తరపోవడం స్పెయిన్ వంతే. అంటే ఆధారాలు లేకుండా ఆ దేశంలో బ్రతుకుతున్న వాళ్ళు ఇంతమంది. ఇమ్మిగ్రెంట్స్, చొరబాటుదారులు, శరణార్థులు కాదు వీళ్ళు. తప్పుడు పత్రాలతో లేదా ఏ పత్రం లేకుండా అక్కడ బ్రతికేస్తున్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళనేం చేయాలి? డిపోర్ట్ చేయాలా? లేకపోతే వాళ్ళకి ఓటు హక్కు లేకుండా అక్కడ పని చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలా? ఇది తేలాల్సిన అంశం.